ఓం శ్రీ మాత్రే నమః. సకల సరాచర సృష్టికి మూలమైన జగన్మాత పాదపద్మాలకు ప్రణామం చేస్తూ ఆదిశంకరాచార్యులు మనకు అందించిన పరమ అద్భుతమైన జ్ఞాన రహస్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకం సామాన్యమైనది కాదు. ఇది అమ్మవారి విశ్వరూపాన్ని మన కళ్ళ ముందు ఉంచే ఒక దివ్య మంత్రం. ఏకాగ్రతతో మనమందరము ఈ శ్లోక అక్షరాలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేద్దామా మరి? మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుసారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వై పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. విన్నారు కదా? అమ్మా నీవే అంతా అని వింటుంటాం కదా, కానీ ఎలా అంతా నీవయ్యావో ఈ శ్లోకం ప్రతి అక్షరంలోనూ ఆ శంకర్లు వారు విడమర్చి చెప్పారండి. ఇప్పుడు మరి ఆ అర్థాన్ని మనం పదాలుగా విడమర్చి వివరించుకుందాం. మనస్త్వం యోమత్వం మరుదసి మరుసారథి రసి. మనస్త్వం అంటే అమ్మా మనసంతా నువ్వే తల్లి, మనస్సు నువ్వే అంటే ఆలోచించే శక్తివి నువ్వే. వ్యోమత్వం అంటే ఆకాశం కూడా నువ్వే అంటే నీవే ఆకాశం. మరుత్ అసి మరుదసి మరుత్ అసి అంటే వాయువు కూడా నీవే అంటే మనం పీల్చే ప్రాణవాయువు కూడా నీవే, నీవే గాలివి. మరుసారథి రసి అగ్నివి కూడా నీవే. ఓ జగన్మాత, ఈ సృష్టిలో ఉండేటువంటి మనసు, ఆకాశం, గాలి ఇంకా అగ్ని ఇవన్నీ నీ స్వరూపాలే. నీవు లేని చోటు, నీవు కాని వస్తువు ఈ విశ్వంలో ఏది లేదు తల్లి అని అర్థం అన్నమాట. ఇక్కడ పంచభూతాల్లోని మొదటి మూడు ఇంకా మనసు గురించి ప్రస్తావన ఉందన్నమాట. ఇక సెకండ్ లైన్, త్వమాపస్త్వం భూమిస్త్వై పరిణతాయాం నహి పరం. త్వమాప అంటే నీవే జలానివి, జీవానికి ఆధారమైనటువంటి నీరు నీవే తల్లి అని అర్థం. త్వం భూమి నీవే భూమివి అంటే సకలాన్ని మోసే ధరణివి కూడా నువ్వే. త్వయి పరిణతాయాం నువ్వు ఈ పంచభూతాలుగాను మనస్సుగాను మారిన తర్వాత అంటే నీవు ఈ రూపాలుగా పరిణమించినప్పుడు నహి పరం నీకు మించింది ఏదీ లేదు, నిన్ను మించి సృష్టిలో వేరే ఏదీ లేదు, అంతా నీవే అని అర్థం అన్నమాట. అమ్మా జగదంబికే, నీవే జలమువు, నీవే భూమివి, నీవే ఈ విధంగా పంచభూతాలుగాను మనస్సుగాను పరిణమించిన తర్వాత ఈ విశ్వంలో నీకంటే వేరైన వస్తువు మరేది లేదు తల్లి, సర్వం నీవే అని అర్థం ఈ లైన్కి. ఇకపోతే థర్డ్ లైన్, త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా. త్వమేవ త్వ అంటే నీవు, నీవు మాత్రమే నీవే, స్వాత్మానం నీ స్వరూపాన్ని, పరిణమయితుం పరిణమయితుం అంటే ఈ జగత్తుగా మారడానికి అంటే ఈ జగత్తుగా విస్తరించడానికి. త్వమేవ స్వాత్మానం పరిణమయితుం అంటే నిన్ను నీవే ఇలా ప్రపంచంగా మార్చుకోవడానికి అని అర్థం. విశ్వవపుష అంటే ఈ విశ్వాన్ని నువ్వు శరీరంగా చేసుకున్నావు అంటే ఈ ప్రపంచాన్నే శరీరంగా చేసుకున్నావు తల్లి అని అర్థం. అంటే ఈ విశ్వం అంతటిని నీ శరీరంగా మార్చుకొని నిన్ను నీవు ప్రకటించుకోవడానికి అని అర్థం అన్నమాట. చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. చిదానందాకారం అంటే చిత్ అంటే జ్ఞానము, ఆనంద అంటే సంతోషము. చిదానంద రూపంగా ఉన్నవాడిని, ఎవరండి చిదానంద రూపంగా ఉన్నది? ఆ పరమశివుడు అనమాట. అంటే ఆ పరమశివుణ్ణి శివయువతి అంటే శివుని భార్య నువ్వు, శక్తివి తల్లి, భావేన అనే భావనతో విభృషే ధరించి ఉన్నావు అని అర్థం. అమ్మా పరమశివుడు కేవలం చిదానంద స్వరూపుడు,
అంటే ఆయన జ్ఞానము ఆనందము తప్ప ఏ కదలిక లేని ఒక నిశ్చల స్థితి. అటువంటి శివుణ్ణి ఆయన అర్ధాంగమైనటువంటి నువ్వు నీ శక్తి ద్వారా ఈ ప్రపంచ రూపంలో ధరించి ఉన్నావు అని ఈ పాదానికి అర్థం అన్నమాట. శివుడు ప్రకాశం అయితే కనుక అమ్మవారు విమర్శం అన్నమాట. అంటే దీన్ని మనం ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సూర్యుడు కాంతి, సూర్యుడు ఉన్నాను మనకు ఎలా తెలుస్తుంది? ఆయన నుండి వచ్చే కాంతి వల్ల కదా. ఇక్కడ సూర్యుడు శివుడైతే కనుక ఆ వెలుగు అమ్మవారు అన్నమాట. అంటే వెలుగు లేకుండా సూర్యుడు లేడు, సూర్యుడు లేకుండా వెలుగు లేదు అని. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే నిప్పు వేడి. నిప్పు కనుక శివుడైతే అందులో ఉండేటువంటి ఆ వేడి, ఆ కాల్చే గుణం, ఆ దహన శక్తి ఎవరు? అమ్మవారు అన్నమాట. ఆ శక్తి లేకపోతే నిప్పుకు ఉనికే ఉండదన్నమాట. అంటే ఈ పాదం చెప్పే గొప్ప రహస్యం ఏంటంటే పరమశివుడు నిశ్చలమైన ఆత్మతత్వం అయితే ఆ ఆత్మ ఈ ప్రపంచంగా రూపాంతరం చెందడానికి కారణం అమ్మవారే. అంటే ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి వస్తువు లోపల శివుడు ఉంటే కనుక పైన కనిపించే రూపం మాత్రం ఆ శక్తి, ఆ అమ్మవారు అని అర్థం. అందుకే సృష్టి అంతా శివశక్తిమయమని అంటారన్నమాట. చివరిగా ఇంకా శంకర్లు ఏమంటున్నారంటే, అమ్మా నీవు శివపత్నివి కాబట్టే ఆ పరమశివుణ్ణి నీలో ధరించి ఈ అనంతమైన విశ్వాన్ని మాకు చూపిస్తున్నావు. అంటే ఓ దేవి, ఓ జగదంబికే, నీవే మనస్సు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి రూపాలుగా ఈ జగత్తంతా వ్యాపించున్నావు. అంటే ఈ విశ్వంలోని పంచభూతాలు, మనస్సు అన్నీ నీవే తల్లి. నీకంటే భిన్నమైంది ఏదీ లేదు. ఈ సర్వ సృష్టి నీ రూపమే కనుక నీకంటే పరమైంది మరొకటి లేదు. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి నువ్వు నీ స్వరూపాన్ని విశ్వరూపంగా వ్యక్తం చేసుకుని చిదానందమైగా శివుడిని అర్ధాంగిగా ఈ జగత్తును పోషిస్తున్నావు తల్లి అని అర్థం అన్నమాట మొత్తానికి ఈ శ్లోకానికి. ఇంకా దీని భావం ఏంటంటే సృష్టికి సృష్టికర్తకి తేడా లేదండి. సముద్రం అన్నా అందులో అలలన్నా నీరే కదా. అలాగే అమ్మవారు వేరు, ఈ ప్రపంచం వేరు కాదు. మన కంటికి కనిపించే ప్రతి రూపం ఆ లలితాంబిక ప్రతిరూపమే. ఈ శ్లోకంలో చిదానంద అనే పదం ఉపయోగించారు కదా. ఇది చిత్ మరియు ఆనందాల కలయిక. చిత్ అంటే శివుడు, మరి ఆనంద అంటే శక్తి అన్నమాట. శివుడు మరియు శక్తి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అది చిదానంద స్థితి. చిత్ ప్లస్ ఆనంద, చిదానంద. సాధారణంగా ఈ స్థితిని ఏమంటారు? శివస్థితి అని అంటారనమాట. అందువల్ల చిదానంద అనేది శివశక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది. అవి రెండు వేర్వేరు అస్తిత్వాలు కావండి, ఒక్కటే. శక్తి శివుని యొక్క శక్తి స్వరూపము, మరియు అవి పరస్పరం ఆధారపడి ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే శక్తి యొక్క అనుగ్రహం లేకుండా శివుణ్ణి పొందలేము. ఈ జగత్తులో ఉన్న మనస్సు నుండి భూమి వరకు అన్ని అమ్మవారి రూపాలే. సర్వ సృష్టి ఆమె నుండే పుట్టి ఆమె ద్వారానే నడుస్తోంది. అందుకే ఆమె కంటే గొప్పది మరొకటి లేదు. శివునితో కలిసి చిదానందమైగా ఈ జగత్తును పరిపాలించే జగజ్జనని అమ్మవారే పరమ సత్యం అని దీనికి అర్థం అన్నమాట. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే ఈ విశ్వమంతా అమ్మవారి స్వరూపమే, ఆమెయే పరమాత్మ అని అర్థం. అదండి ఈ శ్లోకంలోని అద్భుతమైన అంతరార్థం. ఎక్కడ చూసినా అమ్మవారే కనిపిస్తే ఇక మనకు భయం ఎందుకండి, కోపం ఎందుకు? అంత అమ్మమయమే అని భావించడమే అసలైన భక్తి. మట్టి లేనిదే కుండ ఎలా ఉండదో అమ్మవారు లేకుండా ఈ ప్రపంచమే లేదన్నమాట. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. సర్వం శ్రీమాత్రే నమః. స్వస్తి.